ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కళ, నటన, కృషి, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు కలిసిందే సినిమా. ఇక సినిమా రంగం మీద మక్కువతో ఈ రంగంలోకి అడుగుపెట్టిన కళాకారులు ఎందరో. అందులో తనలోని కళని నటన ద్వారా, రచన ద్వారా ప్రపంచానికి స్ఫూర్తిదాయకమైన సందేశాలను ఇస్తూ నంది అవార్డు అందుకున్న రచయిత, నటి మేరీమాత. ఈరోజు నిర్మల్కి చెందిన మేరీమాతతో వీరి సినీ ప్రస్థానం గురించి ముచ్చట పెడదాం. వీరితో ముచ్చట పెడతారు జి గంగామణి. నమస్తే మేరీమాత గారు. నమస్కారం అండి. మీకు ముందుగా మీరు చిన్న చిన్న సినిమాలు చేస్తూ నంది అవార్డుతో పాటు చాలా అవార్డులు అందుకున్నారు. దానికి ముందుగా అభినందనలు మీకు. థ్యాంక్ యూ అండి. సినీ రంగం గురించి మాట్లాడుకునే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి. అంటే మీ గురించి, మీ కుటుంబం గురించి. నమస్కారం, నా పేరు మేరీమాత చిత్తూరి. మా హస్బెండ్ జైపాలు. మాది చిన్న ఫ్యామిలీ. మేము నిర్మల్లో ఉంటాము. నేను నర్సింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసినాను, ప్రైవేట్లో చేసి ఇప్పుడు గవర్నమెంట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా నేను చేస్తాను. నేను డిగ్రీ కంప్లీట్ అయింది, నర్సింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సరే, మీరు ఇప్పుడు ఒక పనిలో ఉన్నారు. మరి సినీ రంగంలోకి వెళ్ళాలనే ఆలోచన ఎప్పుడు పుట్టింది? ఎలా మొదలు పెట్టారు? జన్ను అనిల్ అన్న అని చెప్పి ఇక్కడ చాలా మంచి వ్యక్తి. అతను జానపద కళాకారుడు. ఆ బ్రదరు నన్ను ఈ ఫీల్డ్కి తీసుకొచ్చిర్రు. నేను మొట్టమొదట చేసింది ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు అనే మూవీలో చిన్నగా సైడ్ రోల్ లో కనిపిస్తుంది, థియేటర్ మూవీ. అది ఇంకా రిలీజ్ కాలేదు, కానీ చేసిన ఫస్ట్ షార్ట్ ఫిలిం వచ్చేసి పాపం చిన్నారి. పద్మాలయ స్టూడియోస్ తెలంగాణ పల్లె సినిమాలు, దాంట్లో రామ్ రమేష్ అన్నయ్య అని నన్ను ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. అందులో హీరో మదర్ క్యారెక్టర్. తర్వాత కృష్ణవర్మ డైరెక్టర్ గారి డైరెక్షన్ లో స్టోరీస్ నేను రాస్తూ నటించాను. అతనికి ఒక 3-4 స్టోరీస్ కూడా నేనే రైటర్ గా రాసిచ్చి, తర్వాత నాకు నేనుగా ఛానల్ పెట్టుకోవడం స్టార్ట్ అయింది. ఎంఎం క్రియేషన్స్ అంటే మేరీమాత. నేను ఛానల్ స్టార్ట్ చేసి, నాకు ప్రొడ్యూసర్ ఉన్నారు, మా కజిన్ బ్రదర్ రావుల శామ్యుయల్ అని చెప్పి. మేమిద్దరం కలిసి ఈ 3 years కష్టపడ్డాం. మేమన్ని సోషల్ మెసేజెస్ మూవీసే తీస్తాము. దాని ద్వారా మాకు మంచి గుర్తింపు వచ్చింది. సోషల్ మెసేజ్ మూవీసే తీస్తామండి మేము. అందులో ఫస్ట్ వచ్చేసి షీ టీమ్ అని చెప్పి విమెన్స్ కి సంబంధించింది, విమెన్ సెక్యూరిటీకి సంబంధించింది. దాంట్లో నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు షీ టీమ్ ఇన్స్పెక్టర్ సుమన్ మేడం వాళ్ళ స్టాఫ్ కలిసి ఒరిజినల్ స్టాఫ్ తో నేను తీయడం జరిగింది. చాలా సక్సెస్ అది. దాంతో మంచి పేరు వచ్చింది. ఆ ఒక్క మూవీకి 3-4 అవార్డ్స్ కూడా రావడం జరిగింది. కొంచెం రిస్క్ తీసుకున్నారు అంటే, రియల్ గా ఉన్న వాళ్ళతో తీయాలి అనే ఆలోచన మీకు వచ్చినప్పుడు, వాళ్ళని సంప్రదించినప్పుడు ఎలా ఉండే అనుభవం? కష్టపడ్డాం ఎస్పీ గారిని ఒప్పించడానికి. కానీ వాళ్ళ గురించి మనం చేస్తున్నామంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి బయట వాళ్ళు ఎందుకు, మేమే నటిస్తామని చెప్పి వాళ్ళే నటించడం జరిగింది. ఈ షార్ట్ ఫిల్మ్ కి మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? ఎక్కడికి వెళ్ళి అందుకున్నారు? దీనికి బెస్ట్ డైరెక్టర్ గా 3-4 అంటే లోకల్ వాళ్ళే మాకు అవార్డ్స్ ఇచ్చిండ్రు. హైదరాబాద్ నుంచి గవర్నమెంట్ వాళ్ళ ద్వారా కూడా దీనికి, ప్లస్ శ్రీకారం ఆ మూవీకి ఎక్కువ వచ్చేసినాయి. శ్రీకారం అని చెప్పి ట్రాన్స్జెండర్స్ వాళ్ళు పడే బాధలు, కష్టాలు, వాళ్ళ టోటల్ లైఫ్ స్టోరీ తీయడం జరిగింది. నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ట్రాన్స్జెండర్స్ ఒక 20 members వరకు అందులో నటించారు. ఆ మూవీకి బెస్ట్ షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా తెలంగాణ భాషా సంస్కృతి శాఖ మన మామిడి హరికృష్ణ గారు దానికి డైరెక్టరు. గవర్నమెంట్ వారిచ్చి బెస్ట్ షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా నా షార్ట్ ఫిలిం రవీంద్ర భారతిలో ప్రదర్శింపబడి నాకు సన్మానించడం జరిగింది. ఓకేనండి, మీరు చాలా మంచి విషయాలను తీసుకొని సినిమాల ద్వారా ఎందరినో ఎంకరేజ్ చేస్తున్నారు, అన్ని తెలియజేస్తున్నారు. ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళు తెలిసింది తక్కువ, తెలిసేది ఎక్కువ. వాళ్ళ గురించి మీరు ఆ సినిమా తీసినప్పుడు వాళ్ళ గురించి మీకు ఏం తెలిసింది? బయట ప్రపంచం అనుకుంటది వాళ్ళు అసలు బాగా క్రూయల్గా ఉంటారు, వాళ్ళతో మాట్లాడద్దు అంటే వాళ్ళు టోటల్ జనానికి దూరంగా వాళ్ళని ఉంచాలి అన్నట్టు ప్రవర్తిస్తారు. కానీ వాళ్ళు చాలా నెమ్మదస్తులు, మంచి ప్రేమ గల వాళ్ళు. మేము వాళ్ళతో సినిమా తీస్తున్నంత సేపు వాళ్ళు వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నారు. చాలా మంచి వాళ్ళండి ట్రాన్స్జెండర్స్. వాళ్ళ సమస్యల గురించి తీసినాం మేము. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ని టచ్ చేయలేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చూపించినాం. ఎక్కడెక్కడ వెళ్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారని అదే చెప్పినాం మేము ఆ మూవీలో. ఆ సినిమా తీసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు అందులో నటించిన వాళ్ళు మీతో పంచుకున్న అనుభవం ఎలా ఉంది? చాలా బాగా, వాళ్ళైతే ఎంత హ్యాపీ ఫీల్ అయినరో.
వాళ్ళ ద్వారానే ఆ మూవీకి నంది రావడం, వాళ్ళు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయింది. మీరు ఇటు కథలు రాస్తారు, తర్వాత నటించాను అన్నారు. ఏ సినిమాలో నటించారు, ఎలాంటి పాత్రలు పోషించారు? నేను ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్ మారడు అని చెప్పేసి ఇది థియేటర్ మూవీ కంప్లీట్ అయింది, ఇంకా రిలీజ్ కాలేదు. తర్వాత వచ్చేసి రీసెంట్ గా రౌడీ సింగర్ గోపి గారిది అర్జున్ ఫ్రమ్ వెంకటాపురం మూవీలో చేసిన హీరోకి మదర్ గా, అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. థియేటర్ మూవీస్ 2, షార్ట్ మూవీస్ అయితే దగ్గర 30కి పైగా చేసేస్తున్నాను. నా డైరెక్షన్ లో కూడా ఇప్పుడు 7-8 మూవీస్ కూడా అయిపోయి. ఎక్కువ రోల్స్ ఎలాంటి రోల్స్ మీరు ఎంచుకుంటారు? మదర్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తాను, సింగిల్ రోల్స్, లాయరు, డాక్టరు అట్లాంటివి. మీరు నటన అనేది నేర్చుకున్నారా, లేకుంటే ఓన్ గా మీ నుండి మీరు నటించడమా? ట్రైనింగ్ అంటూ ఏం లేదు, ఓన్ గానే అంత. నాకు ఇన్స్పిరేషన్ మా జన్ను అనిల్ అన్నయ్య గారు. మేమందరం తనని చూసే పెరిగినాం, తనని చూసే నేర్చుకున్నాం మొత్తం. కొన్ని పాత్రలు ఉంటాయి కదా, సందర్భాన్ని బట్టి చేయడం, అంటే మీరు ఇంటికడ ప్రాక్టీస్ చేస్తారా, డైరెక్ట్ వెళ్ళి అక్కడైనా చేయడం? ప్రాక్టీస్ అనేది మెయిన్ మేడం. దీంట్లో ఖచ్చితంగా ప్రాక్టీస్ అయ్యింది ఏది రాదు. ఎవరు సపోర్ట్ చేయరు ఈ ఫీల్డ్ లో, కష్టపడాలి అంతే. మీరు పోషించిన ఈ నటన రంగంలో మీకు ముఖ్యంగా ఎక్కువగా నచ్చింది నాకు ఈ పాత్ర అనేది ఏదన్నా ఉందా, బాగా నచ్చింది ఇన్ని రోజులలో చేసింది అన్నదాన్ని? ఇట్లా అంటే శ్రీకారంలో అదొకటి చాలా ఇష్టం. అందులో మీరు ఏ క్యారెక్టర్ చేశారు? అందులో వచ్చేసి నేను ట్రాన్స్జెండర్స్ కి వాళ్ళ గురించి పోరాడే ఒక మహిళగా చేసినాను. నేను అందులో వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ కష్టాల గురించి పబ్లిక్ కి తెలియజేయడానికి ఒక్కరైనా పోరాడతారు చూడండి, ఆ ప్లేస్ లో నేను ఉండి చేసినాను. మెయిన్ రోల్ మీరు ఇప్పుడు ఇలా పాత్రలు పోషిస్తూ నటిస్తూ కొన్ని కథల్ని రాశానన్నారు. హైదరాబాద్కి వెళ్ళి నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆ సందర్భం ఎలా ఉంది? మీరు నంది అవార్డు అందుకోవడం అన్ని లక్షల మందిలో చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. దానికి కారణమైన ట్రాన్స్జెండర్స్ కి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను నేను. మీరు అనుకున్నారా మామూలుగా చిన్న చిన్న సినిమాలలో నేను అలాంటి అవార్డు అందుకుంటాను అని? అనుకోలేదు మేడం. నంది అవార్డుకు వెళ్తుంది అని మాత్రం మా మూవీ అనుకోలేదు. మేము వాళ్ళ బాధలు కళ్ళారా చూసినాం కాబట్టి పబ్లిక్ కి చూపించాలనుకున్నా, కానీ అది సక్సెస్ అయిపోయింది. చాలా గవర్నమెంట్ వాళ్ళ దాకా వెళ్ళిందంటే చాలా సంతోషం. దానికి కారణం కూడా ట్రాన్స్జెండర్స్ అని నేను అనుకుంటా. అక్కడ నంది అవార్డు అందుకున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా, హ్యాపీ. కష్టపడ్డదానికి ఫలితం వచ్చింది శ్రీకారంకు మాత్రం. ఈ చిన్న సినిమాలు చేస్తున్నారు కదా, మీ కుటుంబం సపోర్ట్ అనేది ఎలా ఉంది? చాలా మంచి సపోర్ట్. మెయిన్ గా ఒక ఆడపిల్ల ఈ ఫీల్డ్కి రావాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా. అది నా హస్బెండ్, మా ఆడబిడ్డలు, మా పిల్లలు, మొత్తం టోటల్ అందరూ సపోర్ట్ చేసారు. ప్లస్ ఈ ఫీల్డ్ లో కూడా ఒక 4 ఉన్నారండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు. జన్ను అనిల్, శెట్టిపల్లి కమలాకర్ సార్, ఇంకా వచ్చేసి కృష్ణవర్మ, రావుల శామ్యుల్, అడిచెల్ల రాజు, మా ఈ సినీ ఫీల్డ్ ప్రెసిడెంట్. వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేనే కాదు ఇక్కడ ఉన్న కళాకారులందరికీ మంచి గుర్తింపు వస్తుంది. సరేనండి, మీరు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఏమన్నా చెయ్యాలి, ఈ చిత్రం తీయాలి లేకపోతే ఇది తీయాలి అని ఏమన్నా గోల్ పెట్టుకున్నారా? ఉందండి, ఖచ్చితంగా ఫార్మర్స్ మీద ఒకటి తీయాలి. నిన్ననే ఒకటి రిలీజ్ అయింది, ఫార్మర్స్ మీద తీసింది. అంటే అందరి మీద కాదు, పొలంలో పని అనేది ఎట్లా ఉంటది, మనది మనం చేసుకుంటాని నేనే ఆ స్థానంలో ఉండి నన్ను నేను నిరూపించుకున్నది. అంటే నటన కూడా మీరే నటించారు, అందులో మాటలు అన్ని కూడా మీవే? మావే. నా ఫ్యూచర్ థీమ్స్ వచ్చేసి మేడం, విమెన్ ట్రాఫికింగ్ అని, ఆడపిల్లల అక్రమ రవాణా ఒకటి, అది ఖచ్చితంగా తీస్తాను. సైబర్ క్రైమ్ ఒకటి స్టోరీ రెడీ అయింది. ఇది సైబర్ క్రైమ్ నెక్స్ట్ వీక్ లో రిలీజ్ అయింది. సరే, మీరు ఒకటి స్టోరీ తీయాలి అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎలా కనుక్కుంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా తీయాలనుకుంటే మన చుట్టూ ఉన్న పబ్లిక్ లో నుండే స్టోరీస్ వస్తాయి మనకి. ఇవి మిగతావి మనకి గూగుల్, అందులో సెర్చ్ చేసుకోవచ్చు. ఈ సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి మెయిన్ మెంబర్స్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. మీరు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి ఇప్పటి మహిళలకు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? మీ లోపల ఉన్న టాలెంట్ మాత్రం మిస్యూజ్ చేసుకోకండి. ఖచ్చితంగా అది బయట పెట్టుకోవాలి, కష్టపడాలి, పేరు తెచ్చుకోవాలి. మన కోసం ఎవరు కష్టపడారు మేడం. మనకి ఏదైనా ఉంటే టాలెంట్ మనమే నిరూపించుకోవాలి, మన గోల్ మనం సాధించుకోవాలి. నాకు తెలిసింది అది. నాకు ఈ ఫీల్డ్ లో టచ్ అయిన ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేశారు. నాతో పాటు నా పార్ట్నర్ రావుల శామ్యుల్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నాతోనే ఉన్నారు, నాతో కష్టపడతారు. అంతే, ఇద్దరం ఉంటాం, ఇద్దరం కలిసి చేసుకుంటాం. మాకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు, ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ రాలేదు. ఈ సినీ రంగంలో ఉండాలంటే మహిళలు ఖచ్చితంగా ఎలా ఉండాలి అని అంటారు? క్యారెక్టర్ మెయిన్ మేడం. క్యారెక్టర్ మంచిగా ఉండాలి, మాట్లాడే స్వభావం బాగుండాలి. ఈ రెండే మనిషిని, ముఖ్యంగా లేడీస్ ని ముందుకు తీసుకెళ్తాయి. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మీతో పాటు ఇంకా ఎవరైనా మహిళలు వచ్చిన వాళ్ళు ఉన్నారా మీ రంగంలోకి? అంటే చిన్న చిన్న సినిమాలలోకి కానివ్వండి, మీరు తేవడము. నా ఛానల్ ద్వారా చాలా మంది ఇంట్రడ్యూస్ అయ్యిండ్రు మేడం. ఆడపిల్లలు కాల్స్ చేసి వాళ్ళే వస్తారు. వచ్చినప్పుడు మనకు క్యారెక్టర్ కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని తీసుకు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు వేరే పని చేస్తూ మీకు నచ్చిన పనిని సినిమా రంగంలో ఉండి ఇలా చేయడం అనేది? చాలా సంతోషం, హ్యాపీ ఫీల్ అవుతున్నాం చాలా.
ఇప్పటి వరకు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ నంది అవార్డు అందుకున్న నిర్మల్కు చెందిన నటి రచయిత మేరీమాతతో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది జి గంగమణి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.